1888వ సంవత్సరం ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరం, దాని తూర్పు భాగంలో ఉన్న వైట్ చాపెల్ అనే ప్రాంతం. ఈ ప్రాంతం చీకటి గల్లీలు, పేదరికం, నేరాలు, అస్థిరమైన జీవితం కోసం ప్రసిద్ధి. పగలు కూడా సురక్షితం కాదు. రాత్రి వేళ అయితే ప్రజలు బయటకు రావడానికి భయపడేవారు. అలాంటి కాలంలో ఒక తెలియని హంతకుడు రాత్రులు తిరగడం ప్రారంభించాడు. అతను మహిళలను లక్ష్యంగా చేసుకుని క్రూరంగా హత్యలు చేస్తున్నాడు. అతను అసలు పేరు ఎవ్వరికీ తెలియదు, కానీ చరిత్రలో అతనికి వచ్చిన పేరు మాత్రం జాక్ ది రిప్పర్. జాక్ ది రిప్పర్ వైట్ చాపెల్లోని పనిచేసే మహిళలనే లక్ష్యంగా చేసేవాడు. మొదటి శవం కనబడ్డప్పుడు పోలీసులు ఇది సాధారణ హత్య కాదని వెంటనే అర్థం చేసుకున్నారు. బాధితురాలి గొంతు లోతుగా కొయ్యబడింది. శరీరం లోపల గాయాలు కనిపించాయి. కొన్ని అవయవాలు శరీరం నుండి తీసివేయబడ్డాయి. ఇవన్నీ చూసిన వైద్యులు అనుకున్నారు, ఈ పని చేసే వ్యక్తికి పరిజ్ఞానం ఉంది. మాంసం కొయ్యడం లేదా మానవ శరీరం గురించి జ్ఞానం ఉండాలి. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇంకా 2 హత్యలు జరిగాయి. వరుస హత్యలతో వైట్ చాపెల్ ప్రాంతం భయంతో వణికిపోయింది. కొన్ని నెలల్లో 5 మహిళలు హతమయ్యారు. వీరిలో ఈ 5 ఈ కేసులో ప్రధాన బాధితులుగా భావిస్తారు. హత్యలు జరుగుతున్న సమయంలో పోలీసులకు, పత్రికలకు లేఖలు చేరాయి. ఒక లేఖలో ప్రారంభం ఇలా ఉంది: డియర్ బాస్. ఆ లేఖలో హంతకుడు తన హత్యల గురించి రాశాడు. తన తదుపరి చర్యల గురించి కూడా సూచించాడు. చివరలో తనకు తనే పెట్టుకున్న పేరు రాశాడు, జాక్ ది రిప్పర్. కొద్ది రోజుల తరువాత వచ్చిన మరో లేఖలో మనిషి శరీరంలోని ఒక అవయవం కూడా పంపించాడు. ఈ లేఖలు లండన్ నగరంలో భయానికి గురి చేశాయి. గందరగోళం, అనుమానాలు పెంచాయి. శవాలపై చేసిన వైద్య పరీక్షల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి. బాధితురాలి శరీరంపై ఉన్న గాయాలు లోపలికి కోసినట్టుగా ఉన్నాయి. అవి చాలా క్రమబద్ధంగా కనిపించాయి. సాధారణ హత్యల్లా కనిపించలేదు. అందువల్ల నిపుణులు అనుకున్నారు, హంతకుడికి శస్త్రచికిత్స జ్ఞానం ఉండొచ్చు అని, లేదా మాంసం కొయ్యడంలో అనుభవం కలిగి ఉండవచ్చని, లేదా వైద్య పరిజ్ఞానం ఉండొచ్చు అని. కానీ అప్పటి కాలంలో ఆధునిక రక్త పరీక్షలు లేవు, వేలు గుర్తు పరీక్షలు లేవు, ఫోటో వ్యవస్థలు కూడా బలంగా లేవు. అందుకే ఆధారాలు దొరకలేదు. ఈ కేసు బయటపడ్డ తరువాత హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి అనేక ఊహాగానాలు వచ్చాయి. కొంతమంది అనుకున్నారు అతను స్థానికుడే, ఎందుకంటే ప్రాంతం బాగా తెలిసినవాడు మాత్రమే ఇంత త్వరగా తప్పించుకోగలడు. మరికొందరు అనుకున్నారు అతనికి మానవ శరీరం గురించి జ్ఞానం ఉంది, అందుకే శస్త్రచికిత్స చేసే వ్యక్తి అయి ఉండవచ్చు. ఇంకొందరు భావించారు అతను మానసికంగా స్థిరంగా లేని వ్యక్తి అని. మరికొందరు అనుకుంటున్నారు ఇది ఒక రాజకీయ కుట్ర. ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా స్పష్టమైన ఆధారం మాత్రం ఒక్కటైనా బయటపడలేదు. ఈ కేసు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆ కాలంలో శాస్త్ర పరీక్షలు లేవు,
వేలి గుర్తులు గుర్తించే విధానము లేదు, కెమెరాలు లేవు, పోలీసుల సమన్వయం లేదు. ఈ అన్ని కారణాల వల్ల అతని అసలు పేరు, అతని అసలు వ్యక్తిత్వం ఇప్పటికీ తెలియలేదు. 1888లో లండన్ నగరాన్ని భయపెట్టిన జాక్ ది రిప్పర్ అనే ఈ హంతకుడు ఈ రోజుకి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పరిష్కరించని కేసు. కాలం గడుస్తుంది, సాంకేతికత పెరుగుతుంది, కానీ ఈ రహస్యం మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. ప్రపంచం ఇప్పటికీ ఒకే ప్రశ్న అడుగుతుంది: జాక్ ది రిప్పర్ ఎవరు? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి.